అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో చాలామంది ఈ 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండి పెళ్లి చేసుకుందాము అనుకుంటాను, లేకపోతే ఇంట్లో మ్యారేజ్ చేసుకోమంటున్నారు అని చెప్పినప్పుడు చాలామంది మగవాళ్ళలో అంటే ఈ మ్యారేజ్కి ముందు ఉండే ఒక డౌట్ లేకపోతే ఒక భయం ఏంటి అని అంటే, రేపు మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా పర్ఫామ్ చేయగలమా లేదా, రేపు మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా మళ్ళీ పర్ఫామ్ చేయలేక సెక్షువల్గా ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ అన్నెసెసరీగా ఈ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వస్తాయి అని. సో ఈ సెక్షువల్గా అవగాహన లేక చాలామంది మ్యారేజ్ చేసుకోవటానికి కూడా భయపడతూ ఉంటారు. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా కొన్ని రకాలైన డౌట్లు, భయాలు, అపోహలు ఉన్నాయో, లేకపోతే బిఫోర్ మ్యారేజ్ కొన్నిసార్లు ఈ సెక్షువల్గా ట్రై చేసి పర్ఫామ్ చేయకపోవటం వల్ల సరిగ్గా మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడతా ఇటు సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఉన్న ఒక బెస్ట్ ట్రీట్మెంటు లేకపోతే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ప్రీమ్యారిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్. సో అసలు ఈ ప్రీమ్యారిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ అంటే ఏమిటి, అండ్ ఈ ప్రీమ్యారిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా హెల్ప్ అయ్యిద్ది, అండ్ ఈ ప్రీమ్యారిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ ఎవరిలో బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంత్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా లేదా సంతాన సమస్యలున్నా నేను అటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ ప్రీమ్యారిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ అనంటే ఎవరైతే మ్యారేజ్కి ముందు సెక్స్ చేయగలమో లేదో అనే ఒక డౌటు, భయమో ఉండి, లేదా మ్యారేజ్కి ముందు 1 or 2 times గర్ల్ ఫ్రెండ్తో కానివ్వండి, లేకపోతే ఏదన్నా సెక్షువల్గా ట్రై చేసి ఫెయిల్ అయిపోయి దానివల్ల మ్యారేజ్ చేసుకోవడానికి భయపడుతున్నా, లేకపోతే మ్యారేజ్కి ముందు చాలామందికి కొన్ని రకాలైన అపోహలు ఉంటాయి, ఏదో సమ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో అంతకుముందు ఎవరికన్నా మ్యారేజ్ జరిగి బికాజ్ ఆఫ్ దట్ సెక్షువల్ రీజన్స్ అండ్ ఆల్ ఆ మ్యారేజ్ ఏదన్నా ఆ మ్యారేజ్ ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఏదో డైవర్స్ లాంటిది అయిపోయి లేదా కోర్టు కేసు లాంటిది ఏదన్నా జరిగినా, చాలా మందిలో ఇంకొక భయం ఏంటి అని అంటే ఈ పెన్నిస్ సైజు, అంగం సైజు చిన్నగా ఉంది నాది, సో రేపు మ్యారేజ్ అయిన తర్వాత సెక్స్ చేయగలనో లేదో, ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండటం వల్ల పార్ట్నర్ సాటిస్ఫై అయిద్దో లేదో అని ఇటువంటి చాలా రకాలైన భయాలతో ఈ 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడతా, ఇంట్లో వాళ్ళు మ్యారేజ్కి ఫోర్స్ చేసినా సరే అవాయిడ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షను లేకపోతే బెస్ట్ ఒక ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ప్రీమ్యారిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్. ఈ ప్రీమ్యారిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ అనేది మా హాస్పిటల్లో చాలా రెగ్యులర్గా చాలామంది పేషెంట్స్కి మేము చేయటం అనేది జరుగుతుంది. ఇది ఎవరిలో ఎక్కువగా హెల్ప్ అయ్యిద్ది అనంటే ఈ ప్రీమ్యారిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ అనేది జనరల్గా ఇదే ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉందని ఒక డౌట్లు ఉండటము, లేకపోతే అంతకుముందు సెక్షువల్గా ట్రై చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళలోనూ, లేకపోతే సెక్షువల్గా ఉండే కొన్ని రకాలైన డౌట్స్లోనూ, లేకపోతే పెన్నిస్ పైన స్కిన్ బాగా ఎక్కువగా ఉండి మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకున్నప్పుడు ఆ టైట్గా ఉండి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళక పెయిన్ వచ్చేసి ఇబ్బంది పడటము, అండ్ ఇంకొంతమందిలో మ్యారేజ్కి ముందు ఈ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల సెక్షువల్గా వీక్నెస్ వచ్చేసిద్ది, లేకపోతే సెమెన్ అవుట్ అయిపోయింది, మాది ఇన్ని రోజులు మేము మాస్టర్బేషన్ చేసుకున్నాము, హస్తప్రయోగం చేసుకున్నాము, చాలా సెమెన్ అవుట్ అయిపోయింది, దానివల్ల ఫ్యూచర్లో మళ్ళీ సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు పుడతారు లేదా అని ఇటువంటి డౌట్లు ఉన్న వాళ్ళకందరికీ ఈ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా బెస్ట్గా వర్కౌట్ అయింది. ఇటువంటి పేషెంట్స్ మా దగ్గరికి కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళని తరువుగా అసలు వాళ్ళకి ఉన్న డౌట్స్ ఏంటి, అపోహలు ఏంటి, వాళ్ళు ఎందుకు మ్యారేజ్ చేసుకోవటానికి అవాయిడ్ చేస్తున్నారు అనేది క్లియర్గా అడగటం జరుగుతుంది. ఒక క్వశ్చనర్ ఉంటుంది, ఆ క్వశ్చనర్ ప్రకారం అడగడం జరుగుతుంది. ఒక 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చనర్ ప్రకారం అడగడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళకి సింపుల్గా హార్మోన్ టెస్టులు, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉంది, FSH, LH హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, ఒకవేళ వాళ్ళు కనుక స్పెర్మ్ కౌంట్ చెక్ చేయించుకోవాలి అనుకుంటే సెమెన్ అనాలిసిస్ చేసి సెమెన్ కౌంట్ ఎలా ఉంది అనేది చెక్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి అసలు మనము వాళ్ళకి క్వశ్చన్స్ కొన్ని అడుగుతుంటే వాళ్ళు స్టార్టింగ్లో కొంత ఇబ్బంది పడి చెప్పడానికి హెసిటేట్ చేసినా, బట్ 1 or 2 times వచ్చిన తర్వాత వాళ్ళే ఫ్రీ అయిపోయి అడిగిన ప్రతిదానికి చాలా కరెక్ట్ ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఎవరైతే ఈ క్వశ్చనీర్లో ఉన్న క్వశ్చన్స్కి ప్రాపర్గా ఆన్సర్ చేశారో అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం ఈజీ అయింది, అండ్ ఆ ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్స్ కూడా వాళ్ళకి చాలా బెటర్గా ఉంటాయి. జనరల్గా వాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఏమిటి అని అంటే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయా,
సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఎరెక్షన్స్ వస్తున్నాయా, లేదు అని అంటే అంతకుముందు ఏదైనా సెక్షువల్ ఎక్స్పోజర్ కానీ లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా. అండ్ పెన్నిస్ సైజ్ గురించి చాలామందికి ఉండే డౌట్స్లో జస్ట్ ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తే పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, పెన్నిస్ పైన ఫోర్ స్కిన్ ఎలా ఉంది, ఆ ఫోర్ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్తుందా లేదా, ఆ స్కిన్ కింద ఉన్న హెడ్ గ్లాండ్స్ అంటారు అది హైజీన్గా ఉందా లేదా, లేకపోతే ఆ స్కిన్లో బెలనైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే బిఎక్స్ఓ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయి అనేది క్లియర్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ మ్యారేజ్కి ముందు సెక్షువల్ డౌట్స్ ఉన్నా, లేకపోతే అంతకుముందు సెక్షువల్గా 1 or 2 times ట్రై చేసి ఫెయిల్ అయిపోయి సెక్షువల్గా పెర్ఫామ్ చేయలేమనే కాన్ఫిడెన్స్ లేకపోయినా, లేదు అని అంటే సెక్షువల్గా వాళ్ళకి ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది, లేకపోతే ఈ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల పెన్నిస్ డ్యామేజ్ అయిపోయిందనే లాంటి అపోహ లాంటివి ఉన్నా, మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా బిఫోర్ మ్యారేజ్ మీరు కనుక మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు కాన్ఫిడెంట్గా మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా ఏ ప్రాబ్లం రాకుండా హ్యాపీగా మీ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. సో మా హాస్పిటల్లో చాలా రెగ్యులర్గా ఈ ప్రీమ్యారిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరిలో అయితే మ్యారేజ్కి ముందు మీకు ఇటువంటి ఈ కౌన్సిలింగ్ కావాలి అనుకుంటున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, లేకపోతే సెక్షువల్ డౌట్స్ ఉన్నా, ఎటువంటి అపోహలు ఉన్నా 100% మీకు విత్ ఎవిడెన్స్ మీకు ఆ డౌట్స్ని వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చిన్న సమస్యలు లాంటి సెక్షువల్గా ఏదైనా ఉన్నా సరే సింపుల్ మెడికేషన్స్తోనే దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 100% మీరు కాన్ఫిడెంట్గా మ్యారేజ్ చేసుకొని ఆఫ్టర్ మ్యారేజ్ మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.